మిత్రులారా, కంబాపూర్ జిల్లాలో ఉన్న నా పేరు విలాసు. పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటలకు స్టార్ట్ అయింది. 8 గంటకు ఏమైందంటే మా అమ్మ మీద దారులు రోజున మా అమ్మ మీద మొత్తం ప్యాకింగ్ చేసి ఒక కవర్లో ప్యాకింగ్ చేసి అలా రౌతులు వేసి అలా కాక బొక్కలు అన్నీ ఇస్తే వెళ్ళిపోయా మొత్తం ఎవి పడితే అవి అన్నీ ప్యాకింగ్ చేసి మనసు మీద నడుము మీద వేసేసేవారు. దెబ్బలు తాకినాయి. అది కాక ఇంకా దారుణంగా మా నాన్నమ్మ మీద బొక్కల మీద మొత్తం నడుము మీద కాళ్ళ మీద చేతుల మీద చాలా దారుణంగా తాకినాయి దెబ్బలు. దారుణంగా తాకి అట్లా చేసిళ్ళు. పొద్దున దారులు దౌర్జన్యాలు చేసింది ఎవరంటే మూవిచెల్ల రాజు, మూవిచెల్ల ఈడ్సామి, మూవిచెల్ల ఈలక్ష్మి వాళ్ళ బిడ్డ దౌర్జన్యాలు చేసింది వీళ్ళు. ఇది కాక రమణ చేసింది దౌర్జన్యంగా. మళ్ళా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రౌతులతోనే ఇచ్చేసిరు. చూసిరా మిత్రులారా, నేను రౌతులు చూంచినాయి. వాళ్ళు ఇష్టం వేసినాయి. మొత్తం పైనకి మా మనిషి మీద కట్టలు ఇచ్చేసినాయి. మొత్తం దారుణంగా ఎట్లా పడితే అట్లా మొత్తం బండలు ఇచ్చేసుడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవ్వంటే అవి వాళ్ళ చేతులకు ఎవ్వి దొరికితే అవే. అంతోని రమ వాళ్ళు మొత్తం జ్యోతి వాళ్ళ కుటుంబం మొత్తం. అది కాక ఇది చేపించింది ఎవరు అంటే మూవిచెల్ల బుచ్చపతి, ఆయన ఉంచింది సునీల్, బుచ్చపతి సునీల్ మాఫియా. ఆ నుంచి వీళ్ళతోని పని నడిపిస్తుండు. అక్కడ చెయ్యమని వీళ్ళని ఇబ్బంది పెట్టింది ఏంటంటే చెయ్యి అని వాళ్ళతోని చెప్పి ఆ బుచ్చపతి సునీలు వాళ్ళిద్దరు కలిసి ఏకమై ఇట్లా దౌర్జన్యాలు చేయాలి. మనిషి మీరు దౌర్జన్యం చెయ్యండి, మీరు వాళ్ళ మీద కొట్టుండి దారుణంగా రౌతులు ఇచ్చేయండి, వాళ్ళు చంపుండి, వాళ్ళతోని ఎట్లానా చెయ్యండి. చేస్తే ఎట్లా చేసానా వాళ్ళని ఇది కాక వాళ్ళని అట్లా హింస పెట్టాన వాళ్ళు తప్పుకుంటారు అని అనుకుంటారు. అన్నయ్య చాలా తప్పుకున్న విషయం లేదు. ఇక ఇప్పుడు ఆగేది లేదు. ఇప్పుడు విషయాలు ఏంటంటే బుచ్చపతి సునీలు అది కాక చేపించింది వాళ్ళతో చేపించింది. అక్కడ గవర్నమెంట్ నౌకరు చేసుకొని ఉంటాడు, ఇక్కడ వీళ్ళతో పని చేపిస్తాడు. అప్పుడు దౌర్జన్యంగా ఏం చేస్తాడు, మా ఇంటికి వస్తాడు. మా ఇంటికి వచ్చి తలుపులు పెట్టి రాజును సునీలు వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి మా అమ్మని కొట్టడం జరుగుతుంది. దారుణంగా ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. మొత్తం దారుణంగా కొడతా అంటే మొత్తం తలుపులు మూసి దారుణంగా కొడతారు. ఆ దారుణంగా కొట్టినాక వచ్చి మళ్ళా మన ఇప్పుడు మా నాన్నమ్మ కాడిగా వచ్చి ఈడ్సామి ఈ లక్ష్మి వాళ్ళ కుటుంబం మొత్తం కలిసి మళ్ళా కొడతారు. ఆడ కొట్టడం జరుగుతుంది. పిల్లలను కొట్టడం వాడు సునీలు బుచ్చపతి రాజు ఆడ కొడతారు. కొట్టినాక పిల్లలను వాళ్ళ కుటుంబం వాళ్ళ చుట్టాలు వచ్చి మావని కొడతారు. దారుణంగా మొత్తం హింస. ఎట్లా అంటే వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళని ఉన్న ఇల్లున శబ్ద చేసి పడేద్దామని మాఫియాలా ఉన్నారు వాళ్ళు. మాఫియా పెద్ద మాఫియా. అది మాఫియా వాళ్ళది వ్యవస్థ. ఏంటంటే ఇసుంటోళ్ళ మీద శ్రద్ధ తీసుకొని వీళ్ళ మీద తప్పకుండా ఇప్పుడు ఇలా దారి జరిగింది. ఇలా దారి జరిగిన వాళ్ళకి రాజు మన రాజు ఈ లక్ష్మి రమ వీళ్ళు దారి వేసిన వాళ్ళతోని ఆడ బుచ్చపతి సునీలు అలా చెప్పి వీళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు, వీళ్ళ మీద దారులు దోచున్నారు, ఇట్లా చేయండి, చెత్త హింస పెడితే వాళ్ళు తప్పుకుంటారు అని అనుకుంటున్నా. తప్పకుండా విషయం లేదు. తప్పుకోను. ఏకైనా పోవడం, ఎక్కడికైనా ఏ రాష్ట్రంకైనా ఇక ఆగేది లేదు. ఆగుతాండి ఇంకా రెచ్చుగా పోతారు తప్ప వీళ్ళు మాఫియా పెద్ద. అప్పుడు పరమేశ్వర్ సార్ అని ఆయన ఒక క్యారెట్ ఉంటే అప్పుడు ఆయన అట్లా చేసిండు. ఏంది వీళ్ళ అప్పుడు పైసలు లంచాలు తిని ఆయన పని చేసిండు. అది కాక గ్రామ పంచాయతీని కట్టుకున్నాడు, ఎంఆర్ఓ ఆఫీస్ని కట్టుకున్నాడు, ఎంపీడీ ఆఫీస్ని కట్టుకున్నాడు ఇన్ని రోజులు. అది కాకుండా చాలా ఇది కాక ఎంఆర్ఓ ఆఫీస్ కాడ దండ చేసడం జరిగింది. అది కాక భూమి కాయిదాలా ఉన్నాయి. దారుణంగా బాటను సబ్జ చేసి అది కాక దారుణంగా వాడు బుచ్చపతి సునీలు వాళ్ళిద్దరు కలిసి ఇక ఆడ వాళ్ళతోని హింస పెట్టుండి వాళ్ళతోని బండలు వాళ్ళ చేతులతోని ఏముంటాయో వాళ్ళతోని మొత్తం ఇచ్చేయండి అని రాజు మన ఈ లక్ష్మి వీళ్ళు జ్యోతి వీళ్ళన్నీ ఇచ్చేసారు. వీళ్ళు పని చేపించుడు ఆడుండే ఆ పని నడిపించేది ఇలా పని నడిపించింది వాళ్ళు. మనుషుల మీద కట్టలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దారుణంగా
ఎట్లా పడితే అట్లా ఇసేచ్చి మొత్తం వీళ్ళతోని పాన భయం ఉన్నది. అది కాక బుచ్చపతి సునీల్ మాఫియా, పెద్ద మాఫియా, వాళ్ళు కుటుంబం మొత్తం కలిసి ఉన్న బాటని శబ్ద చేసినావు, ఉన్న ఇల్లు నా శబ్ద చేసి వీళ్ళని ఎటు అన్నట్టు మొత్తం వెదమని కాదు, మొత్తం ఎట్టుగా అంటే బాటనా కాయిదాలా ఉన్నాయి, బాట కాయిదాలా ఉన్నాయి. ఆ కుల పొలంలా కట్టుకున్నాడు, లంచాలు పోసిండు, కుల పొలకి లంచాలు పోసిండు, పెద్ద లంచాలు పోసి కుల పొలని మొత్తం అందరిని కట్టుకున్నాడు. ఉప సర్పంచ్ కట్టుకున్నాడు, తిరుపతి రెడ్డిని కట్టుకున్నాడు, మొత్తం అందరినీ కట్టుకొని ఇంత రాజకీయాలు చేస్తుండు. అది కాక మన ఇప్పుడు చెప్పాలంటే దారుణంగా ఇప్పుడు కౌశిరెడ్డిగా ఇచ్చడమో చాలా జరిగింది. ఆ కౌశిరెడ్డి పట్టించుకోలే. అది కాక దారుణంగా బాటని మూసడం చేసడం, అది కాక దారుణంగా మళ్ళీ అది కాక పోలీస్ స్టేషన్ పిడిసా అయితే పోలీసు వాళ్ళు తప్పియ్యారు. చాలా నెలల నుంచి తిరగడం జరుగుతుంది తప్ప వీళ్ళ మీరు అది కాక మన కేసీఆర్ సార్గా 50 నోటీసులు పంపించడం జరిగింది. అరకాల చుట్టుకాయి రికార్డ్ లేని 3 నెలలు 4 నెలలు తిరిగి ఆస్తకు వచ్చింది తప్ప వీళ్ళ వ్యవస్థనే పట్టించుకుంటలేదు. ఇది కాక కౌశిరెడ్డిగా 30-50 నోటీసులు ఇచ్చడం జరిగింది. అది కాక ఆ సమస్య పట్టించుకుంటలేదు మా పాయింట్. అది కాక మన ఎంపీడీ ఆఫీసు గ్రామ పంచాయతీ ఏమాడు ఆమె ఏమి ఇస్తాడు, పండగ అయిపోయినాక చేస్తా అని అంటాడు, వాయిదాలు వేస్తారు అంతే తప్ప ఏం లేదు. తీసుకుంటాం అంటే ఉన్నోనికే న్యాయం చేస్తారు తప్ప లేనోనికి ఉంటే పెళ్ళిళ్ళే ఏంది వాళ్ళ సమస్య నేను ఎందుకు చేయాలి అనే విషయంలో దాన్ని హింసనికి రారు, ఏం జరిగిందని ఎంక్వైరీకి రారు, దేనికి రారు. ఆ బాధ్యతగా లంచాలు పోసి ఆ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలా రాజకీయాలు అంటే ఇప్పుడు అట్లా కౌశిరెడ్డి పట్టించుకుంటారు. కౌశిరెడ్డిగా ఎన్నోసార్లు పిదా ఇచ్చడం జరిగింది చాలా. అది కాక సిబిగా కంప్లీట్ ఇచ్చడం జరిగింది. సిబిగా ఎన్నోసార్లు 50 నోటీసులు పెట్టడం జరిగింది. ఒక 2 నెలలు 4 నెలలు తిరగడం జరిగింది. అది కాక చాలా దారుణంగా మళ్ళా కుల పొలం కట్టుకుంటాడు. అది కాక కుల పొలకు లంచాలు పోతాడు, కుల పొలతోని లంచాలు పోసి వాళ్ళతోని మాఫియా నడిపించి వాళ్ళని కట్టుకొని ఒక కాగితం రాసుకొని దొంగ కాగితం రాసుకొని ఆ రాజకీయాలు నడుస్తాయి. ఆ రాజకీయాలు మరి కులపోలు మరి ఏడ న్యాయం ఉన్నది, ఏడ అన్యాయం ఉన్నది, మరి మనం ఎందుకు రాసేయాలి అని ఆ పద్ధతిగా ఆయించరు. పెత్తనం ఏ విషయం ఏంది ఎంత రాజకీయాలు అంటే గట్టున్నాయి కథలు వ్యవస్థలు. అది కాక అప్పుడు కౌశిరెడ్డిగా ఎన్నోసార్లు పిదా ఇచ్చడం జరిగింది. అది కాక మన కౌశిరెడ్డిగా ఇచ్చడం జరిగింది. అది కాక మన కేసీఆర్ సార్గా ఎన్నోసార్లు ఇచ్చడం జరిగింది. అది కాక చాలా దారుణంగా అది కాక ఇవాళ మళ్ళా దాళ్ళుకి వీళ్ళని చెయ్యాలని బుచ్చపతి సునీలు వీళ్ళని ఎగేసి ఇలా పొద్దున రాజు జ్యోతి మన ఈసామి ఈ లక్ష్మి వీళ్ళు ఇలా దౌర్జన్యాలు చేసింది. వీళ్ళు రౌతులతోని ఇష్టం వచ్చినట్టు కట్టలతోని చేతులతోని మళ్ళీ అది కాక వాళ్ళు ఇష్టం వచ్చిన రౌతులు ఇచ్చేసడం చాన్నంగా, మళ్ళీ అది కాక కవ్వల్ల రౌతులు కట్టుడు, మళ్ళీ అది కాక అలా ఇష్టం వచ్చినట్టు ముక్కలు ఏమేమో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం అలా ఏమేమో వేసి మొత్తం నడుము మీద ఇచ్చేసే వరకు ఆ అవస్థ ఇంకా లేవస్తలేదు. అట్లా దారుణంగా కొట్టేయాలి అలా దారుణంగా. ఇలా అది అయిపోయిందా విషయం? ఒక 5 సంవత్సరాల కింద ఏమని జరిగింది అప్పుడా ఇచ్చడం 5 సంవత్సరాల కింద అప్పటి నుంచి జరుగుతుంది తప్ప 5 సంవత్సరాల వ్యవస్థలా పట్టించుకోలే. ఇప్పటివరకు 5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 5 సంవత్సరాల నుంచి అరకాల చుట్టూ తిరిగి కాళ్ళు అయిపోతున్నాయి తప్ప అది కాక ఎంఆర్ ఆఫీస్ కాడ దండ చేసడం జరిగింది. అది కాక ఇది కాక తల్లి విద్య నుంచి ఎడగట్ట గుట్ట వరకు ఒక రోజు ఆనంద్ కర్తర్ ఆఫీస్ ఒక రోజు చేసడం జరిగింది తప్ప వీళ్ళ మీద చెద్ద 20 గంటలల్లో తీసుకోపోతే 20 గంటలలో మీరు తీసుకోకపోతే మంచిగా ఉండదు. ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్నా. ఇప్పటి నుంచి నీ కులాస్మాద సంఘం నుంచి నేను డిమాండ్ చేస్తున్నా 20 గంటలల్లో తీసుకోకపోతే దీనికంటే ఏం చేయాలనో వాళ్ళ మీద హింస తీసుకొని వాళ్ళ మీద 20 గంటలల్లో జైలెత్తో 20 గంటల చేయకపోతే మంచిగా ఉంటుంది చెప్తున్నా. 20 గంటలలో